రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తున్నారు. నేతలే కాదు మంత్రులు కూడా జాగా వదలడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ఆగడాలు శృతిమిచ్చాయి. చివరికి ఏనుగులగడ్డ కబర్స్థాన్ స్థలంపై మంత్రి కొండా సురేఖ కన్నేశారు. అమృత టాకీస్ ప్రధాన రహదారిపై మైనార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఏనుగులగడ్డ కబర్స్థాన్ స్థలం అని వివరించారు. ఆ చోట బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మైనార్టీల అభివృద్ధి గురించి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 50 లక్షల రూపాయల నిధులతో కబర్స్థాన్ స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ బాబా ఖాదర్ అలీ, జీడబ్ల్యూఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ సి రాజుద్దీన్, బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నేతలు నయీముద్దీన్, అస్లాం, సయ్యద్ ఆరిఫ్, ఖలీల్ అహ్మద్, తౌసిఫ్ మోయిన్, హజార్ ఖాన్ పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న నిధులు అంటే కొండా సురేఖ గారు 2 రోజుల కింద 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అని పేపర్లో రావడం జరిగింది. అదే నాకు మున్సిపాలిటీ ఇంజనీర్ కూడా చెప్పారు, ఇక్కడ ఏదో చేయాలేమో అనేది ఉన్నది, దీని పరిస్థితి ఏంటి కూడా అడగడం జరిగింది. దాని మీద స్పందించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కొండా సురేఖ గారిని ఒకటే చెప్తున్నాం, మీకు ఎక్కడైనా ఆస్తులు లేవా, మా వక్ఫ్ ఆస్తులు అవి దొరికాయా, అభివృద్ధి చేయాలంటే ఇంతకుముందు మీకు అభివృద్ధి చేసే కాన్సెన్స్లు కానీ మీరు మా తెలంగాణకు మంత్రి కావచ్చు మీరు, కానీ మా కబ్రస్థాన్లు దొరుకుతాయినా? గతంలో కూడా బాబ్రీ మస్జిద్ కానీ కాంగ్రెస్ మోసం చేసింది, ఈరోజు వక్ఫ్ ల్యాండ్ల గురించి మళ్ళీ కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ లీడర్లకు నేను హెచ్చరిస్తున్నా, ఏదైతే వక్ఫ్ ల్యాండ్ ఉన్నదో వక్ఫ్ ల్యాండ్ను కాపాడుకునేదానికి మేము అందరం ఉన్నాం. ఇది ఇక్కడ పుట్టినాం పెరిగినాం. వాళ్ళు ఒక కాంగ్రెస్ లీడర్ని అడిగితే అతను ఏం చెప్తాడంటే, బస్సు ఇక్కడ పెద్ద మోరీ ఉండే, మోరీ తర్వాత ఇక్కడ బస్సుకు ఒక చిన్న సెంటర్ వేయడం జరిగింది. దాని పక్కకు అజీజ్ పైలవాన్ ఏంటంటే సంస్థలు అర్పించడం. దాని తర్వాత అక్కడ సబ్ స్టేషన్ ఉండే, దాని తర్వాత 2 ఇళ్ళు ఉండే ఇక్కడ. అట్లా ఉన్న తర్వాత దాన్ని బస్ వేకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది ప్రజలకు అని వినోద్ కుమార్ గారు కింద రోడ్ మీద దీని కాలువ మీద స్లాబ్ వేయడం జరిగింది. అప్పుడే మాకు ఇంజక్షన్ ఆర్డర్ దొరికింది, ఒక స్లాబ్ వేసి మోరీ మీద స్లాబ్ మీద కన్స్ట్రక్షన్ చేయవద్దని హెచ్చరించడం జరిగింది. కోర్టు ద్వారానే హెచ్చరించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు కొండా సురేఖ గారు ఏ ధైర్యం పెట్టుకుని, వారు కావచ్చు తెలంగాణకు మినిస్టర్ కావచ్చు, కానీ మా ముస్లింలకు మినిస్టర్ కాదు, మా ముస్లింల ప్రాపర్టీలు ఎట్లా మీరు హక్కు చేస్తారు? మీరు కట్టుకునేదంతా ఎక్కడైనా కట్టుకోండి. అదే 50 లక్షలు ఇచ్చారు, అంతా ముస్లింల మీద మీకు ప్రేమ ఉన్నది కదా, అదే 50 లక్షలతో మా కంపౌండ్ వాళ్ళు కట్టియండి. మీ ధైర్యం చూస్తాను. లేనిపోని మత సామ్రాజ్యం పుట్టిన తెలంగాణలో మనకు చిచ్చు పెడుతున్నారు. మీరు ఒక ముస్లింల ఓట్లతో గెలిచి ముస్లింల లోకల్ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? లోకల్ ఎమ్మెల్యేకి తెలియదా? వితౌట్ పర్మిషన్ లేని లోకల్ ఎమ్మెల్యే గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు? దాని మీద లోకల్ ఎమ్మెల్యే గారు తత్కాలం పరిష్కరించాలి. మాకు 2-3 రోజులలో దీని ఆర్డర్ను క్యాన్సిల్ చేసి అదే 50 లక్షలతో కంపౌండ్ వాల్ చేయాలని డిమాండ్ చేస్తుంది. లేని పక్షాలలో కొండా సురేఖ ఇంటికి కానివ్వండి, మన ఎమ్మెల్యే నాయని ఇంటిని కానీ ముట్టడిస్తూనే హెచ్చరిస్తుంది.